నమస్తే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి విశాఖపట్నం వెళ్ళారు. ఆయన సమక్షంలో, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో దాదాపు 10 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు జనసేనల పార్టీలో చేరడం జరిగింది. ఇది రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆగస్టు 30న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 13వ తేదీన నామినేషన్కు చివరి తేదీ. చూద్దాం ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే కనుక ఈవీఎంలు మాయ చేసి గెలిచారు కూటమి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటుంది. ఓడిపోతే కనుక మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని, మిగతా జడ్పీటీసీలని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఒక ప్రచారం చేయడానికి వైసీపీకి